నమస్తే. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పైన మరో కేసు నమోదైంది. ఈ కేసు నిన్ననే నమోదు కావడం జరిగింది. గతంలో హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి చక్రధర్ గౌడ్, సిద్దిపేటకు చెందినటువంటి చక్రధర్ గౌడు హరీష్ రావుతో పాటు మరో ముగ్గురి పైన కేసు నమోదు చేయాలంటూ నిన్న బాచిపల్లి పోలీస్ స్టేషన్ని ఆయన వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాని సందర్భంలోనే హరీష్ రావుతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. సో కేసు విషయానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇటీవల ముగ్గురు బయటికి రావడం జరిగింది. జైలుకి వెళ్ళి కొంత శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సో ఇన్ని రోజుల నుంచి చక్రధర్ గౌడ్ని మేము ఏదో అనుకున్నాం, కానీ ఈసారి మమ్మల్ని జైలుకు పంపినటువంటి చక్రధర్ గౌడ్ పైన ఖచ్చితంగా మేము అటాక్ చేస్తాం, ఆయనను ఇబ్బంది పెడతాం, ఆయన అవసరమైతుంటే ప్రాణం కూడా తీస్తామని చెప్పేసి చక్రధర్ గౌడ్ని బెదిరించినట్టుగా ఆ ఫిర్యాదుల్లో చక్రధర్ గౌడ్ పేర్కొనడం జరిగింది. అంటే సిద్దిపేటలో ఏ విధమైనటువంటి హరీష్ రావు యొక్క ప్రపంచం నడుస్తుందో మనకు అర్థమవుతా ఉన్నది. అంటే ఆయన చెప్పు చేతుల్లోనే ఇప్పటికి సైతం కూడా రాజకీయాలు ఉన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చక్రధర్ గౌడ్ ఇప్పటికి కూడా ఆరోపిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ కేసును, ఆ పిటిషన్ కనుక చూసుకుంటే, సో ఒకసారి ఈ కేసుకు సంబంధించిన వివరాలను కనుక చూస్తే, బారాసా ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పైన కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నగరంలోని బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు మాజీ మంత్రితో పాటు మరో ముగ్గురు నుంచి ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేసిన దీంతో హరీష్ రావు, సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు నమోదైంది. హరీష్ రావుపై 351/2 RW 3/5 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో రెండో నిందితుడిగా హరీష్ పేరును కూడా పోలీసులు చేర్చడం జరిగింది. సో ఇప్పుడు హరీష్ రావుతో పాటు ఆ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అంటా ఉన్నారో, సో వాళ్ళు కూడా ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు పైన కూడా సంతోష్ కుమార్తో పాటు రాములు, వంశీ పైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను కనుక చూసినట్టయితే, సో ఇది ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి కాపీ అంతా. సో ఎఫ్ఐఆర్ కాపీలో వివిధ సెక్షన్ల కింద వాళ్ళు నమోదు చేసింది. ఇగో సంతోష్ కుమార్ A3, ఇక ఆ సీరియల్ నెంబర్ 2గా ఇగో వంశీ కృష్ణ, ఈ ఫిర్యాదుదారుడైనటువంటి చక్రధర్ గౌడ్. సో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇక 351/2 అలాగే 3/2 BNS సంబంధించినటువంటి సెక్షన్ల కింద వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక కంప్లైంట్ నేమ్ చక్రధర్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి వంశీకృష్ణ 2. ఇగో సీరియల్ నెంబర్ 2లో తన్నీరు హరీష్ రావు, హరీష్ రావు పేరు కనబడతా ఉన్నది. సో రెండో నిందితుడిగా హరీష్ రావు పేరును చేర్చడం జరిగింది. ఈ ముగ్గురు పైన కూడా ఇప్పుడు చెప్పినటువంటి సెక్షన్లు వర్తిస్తాయి. 3లో సంతోష్ కుమార్, ఇంకో సీరియల్ నెంబర్ 4లో పరశురాములు, ఈ నలుగురు పైన కూడా ఈ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకు కేసులు నమోదు చేసిందంటే ఇక్కడ కేవలం నన్ను చంపుతాడని చెప్పేసి, మరో ఈ ముగ్గురు నుంచి కూడా ప్రాణహాని ఉంది, నన్ను బెదిరిస్తూ ఉన్నారన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది బాచుపల్లి పోలీస్ స్టేషన్లో. ఒకసారి ఈ సంబంధించినటువంటి ఎందుకు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది, దేనివల్ల ఫిర్యాదు చేయడం జరిగింది, పదే పదే హరీష్ రావు పైన ఫిర్యాదు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది, ఈ పిటిషన్ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి చక్రధర్ గౌడ్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చక్రధర్ గౌడ్ సైతం కూడా ఫోన్ లైన్లో మనకు సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు ఒక వీడియోలో ఉన్నారు, ఒక రికార్డులో ఉన్నారు. సో మీరు నిన్న బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి మీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పైన మీరు ఫిర్యాదు చేయడం జరిగింది, హరీష్ రావుతో పాటు మరో ముగ్గురు పైన. సో ఎందుకు మీరు హరీష్ రావు పేరుని తీసుకొని హరీష్ రావు పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ చేసినట్టు? చూడండి, ఫోన్ ట్యాపింగ్ లో A1 నుంచి A5, A1 హరీష్ రావు, A2 రాధాకిషన్ రావు, A3 వంశీ, A4 సంతోష్, A5 పరశురాములు, ఈ 5 ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ లో. A3, A4, A5 రీసెంట్ గా జైలుకి వెళ్ళారు. ఓకే. చెంచల్ కూడా జైలు నుంచి వాళ్ళు 21 తారీఖు రిలీజ్ అయ్యారు. ఓకే. వీళ్ళు ఉన్నది కండిషన్ బెయిల్ లో. కండిషన్ బెయిల్ ఏం చెప్తుంది, సాక్ష్యాలను ప్రభావితం చేయొద్దు, అలాంటి చర్యలు, అలాంటి వ్యాఖ్యలు ఎక్కడ చేయొద్దు అని చెప్పింది. ఎలాంటి వ్యాఖ్యలు చేసింది మరి? వీళ్ళు 21 తారీఖు చెంచల్ కూడా జైలు బయట గేట్ దాటంగానే గంట సేపుగా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు చక్రధర్ ని
మేము పట్టించుకోలేదు, ఉమ్. ఇప్పుడు ఈ రోజు నుంచి ఉంటది అని చెప్తుండే ఆయన. ఎవరు? ఈ హరీష్ రావు పిఏ అని ఎవరైతే చెప్తారో వంశీ కృష్ణ అని. ఓకే. అంటే ఎలాంటి హెచ్చరిస్తుండండి, నేను కంప్లైనెంట్ ని ఇంకా మిగతా 20 సాక్ష్యాలు తీసుకోవాల్సింది ఉంది దర్యాప్తులో. ఓకే. ఈ స్టే అని ఇవ్వడం వల్ల, కోర్టు స్టే అని ఇవ్వడం వల్ల పోలీసులు ఇంకా విట్నెస్ లను పిలిచేది ఆగిపోయింది. అలాంటి సమయంలో డీసీపీ నన్ను ఇబ్బంది పెట్టిండు, వీళ్ళు అంతం చూస్తా, చక్రధర్ అంతం చూస్తా అంటే ఇప్పుడు సాక్ష్యాధారాలు చెప్పేవాళ్ళు, విట్నెస్ కి వచ్చే వాళ్ళు వస్తారా అండి? అవును, బెదిరించినట్టే, ఇది రారు కదా. బెదిరించినట్టే. నువ్వు కంప్లైనెంట్ కి మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా ఇవాళ నుంచి అదే పని పెట్టుకుంటా అంటే ఏ పని పెట్టుకుంటావు? నా ఇంటి చుట్టూ రెక్కి కొట్టుకుంటూ నన్ను ఎలా రాజలింగంని హత్య చేసినట్టు కదా ప్లాన్ చేద్దామని అదే పని పెట్టుకుంటారా? వన్ మోర్ థింగ్, ఇంకొకటి చెప్తాను. వీళ్ళ బాస్ హరీష్ రావు నియంత్రించాలా లేదా మీడియాతో మాట్లాడకుండా? అవును. పోనీ ఒక వారం తర్వాత పెట్టారు వీళ్ళు ప్రెస్ మీట్ అంటే ఓకే, వాళ్ళు పగతో రగిలిపోతూ రావడమే ఒక కంప్లైనెంట్ మీద, ఒక డీసీపీ మీద, ఏసీపీ మీద, దర్యాప్తు సంస్థల మీద విరుచుకుపడుతున్నారు అంటే పశ్చాత్తాపం అనేది వీళ్ళ లేనే లేదు ఎవరికి కూడా. సో నాకు కుటుంబం ఉందండి, ఎంత కాదన్నా ఎంత పోరాడినా మాకు కుటుంబాలు ఉంటాయి. వెంటనే 24 తారీఖు బాచుపల్లి పిఎస్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చి అతను ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో చూపించడం జరిగింది. మీతో పాటు మిమ్మల్ని నేరుగా ఏమైనా బెదిరించడం జరిగిందా? నేరుగా మీ ముందుకు వచ్చి చక్రధర్ అదే చంపుతాను, లేకపోతే మీ ఫ్యామిలీని మొత్తం అంతా ఖతం చేస్తానని చెప్పేసి అటువంటి వ్యాఖ్యలు మీ ముందు ఏమైనా చేసిందా, లేకపోతే మీ సన్నిహితుల దగ్గర చేయడం జరిగిందా? ఏ విధమైనటువంటి ఆధారాలను పోలీసులు చూపెట్టింది మీరు? మీడియా ఇంకా అది కొంత ఇన్వెస్టిగేషన్ లో ఉంది, చాలా వరకు కొన్ని మ్యాటర్స్ రివీల్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నాకు తేడా ఏముందండి? అన్ని విషయాలు నేను మీడియాలో డిస్క్లోజ్ చేస్తే, బట్ కొన్ని విషయాలు చెప్తాను మీకు. మీడియా అన్ని ఛానళ్ళకి, ఒక్క ఛానల్ కాదు, దాదాపు ఒక 15 ఛానళ్ళకి ఒకే రకమైన స్లోగన్ ఇస్తుండ తను. చక్రధర్ని చూసుకుంటాం, ఆయనదేందో రేపటికెళ్ళి మీడియాలో చెప్తా. ఎవరంటా ఉన్నారు? వంశీకృష్ణ అంటా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. వంశీకృష్ణ అంటే హరీష్ రావుకి ఎట్లాంటి సంబంధం? ఇది హరీష్ రావే అనిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ధారిస్తారు దీన్ని? జస్ట్ మీరు వినండి, ఇప్పుడు మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నారు, మీ బాస్ కి తెలియకుండానే మీరు ఇష్టం ఉన్నట్టు ఏది పెడతారు, న్యూస్ చదవరు కదా. మినిమం వారి నోటీస్ లో పెడతారా లేదా? అవును. ఇప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అధినేతకే కదా ఇబ్బంది అయ్యేది. ఇలాగే హరీష్ రావు నియంత్రించలేదు వాళ్ళని. ఇప్పుడు జైలు రెచ్చగొట్టి ఇప్పుడు వంశీకృష్ణ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు హరీష్ రావు దగ్గర ఉంటున్నాడు. ఇప్పుడు వంశీకృష్ణ అది వాళ్ళు చెప్పాలండి, ఎందుకంటే ఆయన ప్రొటెక్షన్ లో ఉంటున్నారు. వాళ్ళకి బెయిల్ ఇచ్చింది ఎవరు? హరీష్ రావు లాయరే వీళ్ళకి బెయిల్ ఇచ్చిండు. ఓకే. సో వీళ్ళని కాపాడుతున్నది ఆయన. ఇతను గతంలో ఆయన దగ్గర పనిచేసిండు. పోనీ అరే నువ్వు అట్లా మాట్లాడొద్దు మీడియాకి అంత ఆవేశంగా అని ఇక్కడ చెప్పలేకపోయిండు కావచ్చు. సిద్దిపేట వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత కూడా మీడియాలో అదే వ్యాఖ్యలు చేసిండు అతను. టిల్ 24 దాకా అలాంటి వ్యాఖ్యలు చేస్తుండు. ఓకే. ఇప్పుడు వాళ్ళున్న స్టేట్ ఆఫ్ మైండ్ లో జైలుకి వెళ్ళి వచ్చిన కోపంలో నా ఇంటి మీద విరుచుకుపడితే నన్ను ఎవరు కాపాడాలి? ఓకే. ఖచ్చితంగా పోలీసులను కలవడం అనేది నా ప్రాథమిక హక్కు. నేను పోలీసులకు కలిశాను, వాళ్ళు కూడా కేసు పెట్టిండు కదా అని చెప్పి కంప్లైంట్ చేశారు కానీ కేసు బుక్ చేయలేదు. కోర్టు పర్మిషన్ తీసుకున్నారు, మేడ్చల్ కోర్టు. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నిన్న కేసు పుట్టప్ అయింది. వాళ్ళు పోలీసులు కూడా ఉత్తిగా కేసు ఏం చేయలేదు. ఓకే. కోర్టు, మేడ్చల్ కోర్టు పర్మిషన్ తీసుకునే చేశారు. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో అంటే హరీష్ రావుకి ఎందుకు చక్రధర్ గౌడ్ పదే ఎందుకు శత్రువుగా మారుతా ఉన్నాడు? సో మిమ్మల్ని ఎందుకు పదే ఆయన టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు అనుకోవచ్చు. అదే ఆయన ప్రాబ్లం అండి, నాకు అర్థం కాదు. నేను అక్కడ పోయి నేను పని చేసుకుంటుంటే ఆయన గతంలో నన్ను పెట్టిన ఇబ్బందుల్ని ఇవాళ నేను సమాజం ముందుకు తీసుకొస్తున్నా, పోలీసుల ముందుకు తీసుకొస్తున్నా, నాకు న్యాయం దక్కాలని అడుగుతున్నా. పదే ఏంటండి? వాళ్ళు కొంచెమైనా పశ్చాత్తాపం ఉండాలి. జైలుకు పోయిర్రు, బయటకు వచ్చిర్రు, నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా. ఓకే. వాళ్ళు దర్యాప్తు సంస్థల మీదనే ఛాలెంజ్ చేస్తున్నారంటే ఎవరిని చూసుకొని వాళ్ళకంత బలుపు? ఒక డీసీపీని ఆయన డ్యూటీ అయినా చేస్తుంటే
ఆ డీసీపీ నన్ను బెదిరిస్తాడా, నేను ఆయనను చూసుకుంటా, ఏసీపీ చూస్తాడా, ఎస్ఐ ఏంటండి, ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ఒక చిన్న ఉద్యోగి ఏ ఏ అధికారం చూసుకొని, ఏ అండదండలు చూసుకొని ఒక డీసీపీ గురించి, ఒక చక్రధర్ గురించి మాట్లాడుతుండే చెప్పండి. భయపడుతున్నారా మీరు? ఇంకా ఇంకా ప్రాణహాని ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా మీరు ఆయనతోటి? ఖచ్చితంగా ప్రాణహాని ఉంది కాబట్టి కేసు ఫైల్ చేసా. వాళ్ళ బెయిల్ ఖచ్చితంగా వాళ్ళ బెయిల్ ని క్యాన్సిల్ చేయాలి. A3, A4, A5 ని బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కస్టడీలోకి తీసుకోవాలి, వాళ్ళని జైలుకి పంపాలి. చార్జ్ షీట్ వేసేదాకా వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని న్యాయస్థానం ముందుకు వెళ్తాను కూడా. ఓకే అండి, ఓకే ఓకే చక్రధర్ గారు, థ్యాంక్ యూ. సో ఇది చక్రధర్ గారు అక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్. దానికి ముఖ్యంగా కారణాలు కూడా చెప్తా ఉన్నాడు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో ఈ ఫోన్ టాపింగ్ కేసులో, సో వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వంశీకృష్ణ అన్నటువంటి వ్యక్తి, వంశీకృష్ణ మన అందరికీ తెలుసు, వంశీకృష్ణ హరీష్ రావుకి పిఏగా పనిచేస్తూ ఉన్నాడు అనేది తెలిసినటువంటి అంశం. వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్ కావచ్చు, రాములు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా చక్రధర్ గౌడ్ మమ్మల్ని జైలుకు పంపిండు, చక్రధర్ గౌడ్ పైన మేము ఖచ్చితంగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని వాళ్ళ అనుచరుల దగ్గర మాట్లాడడంతో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొన్ననే ఆయనకు 21వ తేదీన అనుకుంటా ఈ ముగ్గురికి వాళ్ళు చెంచల్గూడ జైలు నుంచి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కక్ష సాధింపు ధోరణితోటి ఒక పక్కన కండిషన్స్ బెయిల్ పైన బయటకు వచ్చినప్పటికీ కూడా బెదిరింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. దీని వెనకాల హరీష్ రావు యొక్క కుట్ర కోణం దాగి ఉంది. హరీష్ రావు యొక్క బలాన్ని చూసుకొని, హరీష్ రావు యొక్క అండదండలు చూసుకొని నన్ను చంపేటువంటి ప్రయత్నం చేయడం జరిగితే మొన్న భూపాలపల్లిలో జరిగినటువంటి ఘటన రాజలింగమూర్తికి సంబంధించినటువంటి ఆ విధంగానే నన్ను కూడా చంపాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు అన్నటువంటి భయంతో నేను బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళపైన వివిధ సెక్షన్ల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళతో ఎప్పటికైనా నాకు ముప్పే ఉందన్నటువంటి అంశాన్ని చక్రధర్ గౌడ్ అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.